పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో అనుమతి లేని వినియోగంపై 3 వారాల్లో ఐపీ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరి వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఉన్న ఐపీ లాగిన్ల వివరాలను 3 వారాల్లో అందించాలని సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని వీరిద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ను ప్రతివాదులుగా చేర్చారు. ఆ పిటిషన్లను సోమవారం జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలో ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు వచ్చాయి. హైకోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు కొన్ని లింకులను తొలగించినట్లు ప్రతివాదుల తరపు న్యాయవాదులు తెలిపారు. అయితే కొన్ని లింకులను మాత్రమే తొలగించారని, మరికొన్ని అలాగే ఉన్నాయని పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ తరపు న్యాయవాది న్యాయమూర్తికి వివరించారు. అవి ఎందుకు తొలగించలేదో తెలియజేయాలని, సంబంధిత ఐపీ లాగిన్ల వివరాలను 3 వారాల్లో అందించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మే 12వ తేదీకి వాయిదా వేసింది. పలువురు సినీ నటులు, ప్రముఖులు కూడా తమ వ్యక్తిత్వం, ప్రచార హక్కులను కాపాడాలని కోరుతూ ఇదే కోర్టును ఆశ్రయించగా వారికి మధ్యంతర ఉపశమనం మంజూరు చేయడం తెలిసిందే. ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఫోటోలు, బిరుదులు వాడుకోవడాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జ్ ఎస్ శశిధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆన్లైన్ దుస్తుల సంస్థలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి పేరు, మెగాస్టార్, చిరు వంటి బిరుదులు, ఆయన ఫోటోలు, వాయిస్ను వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదు. పలు సంస్థలు అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్నాయని చిరంజీవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు తక్షణమే ఉల్లంఘనలను ఆపాలని ఆదేశిస్తూ స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనలపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. తన ప్రైవసీ, వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం కలిగించే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు కొన్ని ఈ-కామర్స్ సైట్లలో అనేక పోస్టులు, కంటెంట్ చక్కర్లు కొడుతున్నాయని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. పవర్ స్టార్ తరపున సీనియర్ అడ్వకేట్ సాయి దీపక్ ఈ పిటిషన్ను దాఖలు చేసి వ్యక్తిగత హక్కులను దెబ్బతీసే కంటెంట్పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలను వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేసింది. దీనికి 48 గంటల గడువు ఇచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ హక్కులను అతిక్రమించేలా ఉన్న లింకులు, పోస్టులను 7 రోజులలోపు తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసిన విషయం కూడా తెలిసిందే. డిసెంబర్ 22న పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో అనుమతి లేని వినియోగంపై 3 వారాల్లో ఐపీ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వీరి వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఉన్న ఐపీ లాగిన్ల వివరాలను 3 వారాల్లో అందించాలని సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో తమ ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య అవసరాలకు వినియోగించడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం వాటిల్లుతుందని వీరిద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్, ఎక్స్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ప్రతివాదులుగా చేర్చారు. ఇటీవల పలువురు ప్రముఖులు కూడా ఇలాంటి హక్కుల పరిరక్షణ కోసం కోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ నటులు నాగార్జున, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్తో పాటు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల సంరక్షణ కోసం ఇలాంటి పిటిషన్లు చేసిన వారే. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా వారిలో ఒకరు.